గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. లేట్ అయింది కాస్త 6కే అని 6 గంటలకు అనుకున్నాం మనం. నా వ్యక్తిగత కారణాల వల్లనే నా షెడ్యూల్ బిజీ వల్ల ఆలస్యమైంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే, మన క్లాస్ వచ్చేసి ఈరోజు అభ్యసన బదలాయింపు అయిపోయింది. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు మనం మాట్లాడినట్టు గుర్తుంది. అయితే మనం అభ్యసన వక్రరేఖ గురించి కూలంకషంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఓకే, అభ్యసన వక్రరేఖ. అభ్యసన వక్రరేఖ ఓకే, దీని మీద ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ రావచ్చు. ఫస్ట్ లోప నిర్ధారణ మూల్యాంకనం మాట్లాడదాం. వక్రరేఖ గీసినప్పుడు మనకు ఎక్స్ అక్షం వై అక్షం అనబడేటువంటి పదాలు వస్తూ ఉంటుంటాయి మిత్రులారా. మరి ఎక్స్ అక్షం వై అక్షం అనబడేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఎక్స్ అక్షం వై అక్షం అనే పదాలతోటి మీకు ఏమేమి వస్తాయి అంటే, ఒకటి ఇక్కడ అభ్యసన వక్రరేఖ వస్తుంది, రెండవది మీకు స్మృతి అనేటువంటి పాఠ్యాంశం వస్తుంది, మూడవది ధారణ వస్తుంది, ఎలాగూ విస్మృతి వస్తుంది. ఈ స్మృతి విస్మృతి ధారణల గురించి కూడా మనం మాట్లాడినప్పుడు ఈ ఎక్స్ అక్షం వై అక్షానికి సంబంధించిన చర్చలు మనకు వస్తాయి. కట్ చేస్తే ఇక్కడ మనకు అక్కడ ఏమున్నాయి అనేది ఆ రోజు మాట్లాడదాం. ఇప్పుడు ఇదివరకు అయితే సైకాలజీలో గ్యాసియన్ వక్రరేఖ లేదా సామాన్య సంభావిత వక్రరేఖ, నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి, ఎన్పిసి లేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి చర్చ లేదు. సైకాలజీలో లేదు, దేంట్లో లేదు. సో ఓకే, here we are going to discuss about the learning curve. What is that learning curve? అంటే ఎక్స్ అక్షం మీద మనం కాలంను తీసుకొని వై అక్షం మీద అభ్యసన దక్షతను తీసుకుంటే లెర్నింగ్ క్యాలిబర్ అంటాం. ఎక్స్ అక్షం మీద టైం పీరియడ్ని తీసుకుంటాం. పాఠ్యాంశాన్ని చూడండి. కొద్దిమందికి ఎట్లుంటుంది అంటే వినేటప్పుడు స్పీడ్ ఉంటుంది, అంటే నెక్స్ట్ తింటే ఫాస్ట్ వినాలండి. ఫాస్ట్ వినడం కాదు, బిట్ ఎక్కడ క్రాక్ అవుతుంది అనేది గుర్తుపట్టడమే తెలివైనటువంటి తనం కాంపిటేటివ్ స్పిరిట్లో. నేను ఎందుకు ఇంత దాన్ని స్మూత్గా చెప్తున్నంటే, ఎగ్జామ్లో అందరూ ఒకరాగా చదువుతారు. అభ్యసన వక్రరేఖ అనేటువంటి అంశంలో ఎక్స్ అక్షం వై అక్షంపై తీసుకునే అంశాలు వరుసగా అంటాడు ఎగ్జామ్లో. ఎక్స్ అక్షం వై అక్షంపై తీసుకునే అంశాలు వరుసగా అంటాడు. అని కాలము, అభ్యసన దక్షత, లేదనుకుంటే మరొకటి ఇస్తాడు. మరి ఇక్కడ ఎక్స్ అక్షం పైన కాలాన్ని, వై అక్షం పైన అభ్యసన దక్షతను తీసుకొని గీసే వక్రరేఖని మనం అభ్యసన వక్రరేఖ అనేటువంటి పేరుతోటి ఇక్కడ మనం పిలవడం జరుగుతుంది. కట్ చేస్తే ఈ అభ్యసన వక్రరేఖ అనేటువంటి దాంట్లో మీకు ఏమేమి ఇస్తాడు తల్లి అంటే, పుటాకార వక్రరేఖ. పుటాకార వక్రరేఖ అంటే ఫస్ట్ తక్కువ ఉంది, పెరిగింది. ఈ విధంగా క్రమక్రమంగా పెరిగితే దీనిని మనం ఏమంటాం అంటే పుటాకార వక్రరేఖ అంటాం. చక్కగా వినండి, పుటాకార వక్రరేఖ. ఈ రోజుతోటి మీకు అభ్యసనం అనే లెసన్ అయిపోతుంది. యాప్లో కూడా అన్నీ వేస్తున్నాం, కాస్త మీరు అర్థం కూడా చేసుకుంటున్నారు, అట్లే చేసుకోండి. ఉటావుటిన అన్ని మనం పెట్టి నెల రోజులు కూడా కాలే, ఇంకా 20 days కూడా కాలే క్లాసెస్ పెట్టి. అయినప్పటికీ ఇంగ్లీష్లో ఎన్ని వీడియోస్ అయినాయి, జీకేలో ఎన్ని వీడియోస్ అయినాయి, తెలుగులో ఎన్ని అయినాయి, సైకాలజీ ఎన్ని అయినాయి, లైవ్ క్లాసులో మీకు తెలుసు. అవన్నీ మళ్ళీ యాప్లో కూడా వేస్తున్నాం. దానికి ఎంత శ్రమ ఉంటుంది అనేది ఒకరొకరు కొన్ని నెలల పాటు చేసినా కూడా వీలు కాని శ్రమను మనం నెల రోజుల లోపలనే చేస్తున్నాం. ఈ క్రమంలో నా సబ్జెక్ట్స్తో పాటు, అక్కడ ఆఫ్లైన్ క్లాస్తో పాటు, నా వ్యక్తిగత వృత్తి అంశాలు కావచ్చు, దాంతోపాటు ఇది అదనంగా కూడా డీల్ చేస్తున్నాం. దీని వెనుక నేను ఎంత రిస్క్ తీసుకుంటున్నాను అనేది మీరు గ్రహించాలి. ఒకవైపు డబ్బులు పెట్టడమే కాకుండా రెండో వైపు దాని మీద మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం, హార్డ్ వర్క్ చేస్తున్నాం, క్వాలిటీని ఇవ్వడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాం. 1-2 వీడియోలు కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ పర్ఫెక్ట్గానే వస్తే మీరు ఇబ్బంది పడకండి. పిఐఈ కూడా దాదాపు 10-15 వీడియోస్ మీకు అప్లోడ్ అయినాయి. రాత్రి వరకు ఇంకా అవుతాయి. ఈరోజు కూడా పిఐఈ నేను లైవ్ క్లాస్ తీసుకుంటాను, చూడండి ఒకసారి. ఎక్స్ అక్షంపై కాలాన్ని, వై అక్షంపై అభ్యసన దక్షతను తీసుకొని వక్రరేఖను గీస్తే ఇక్కడ పుటాకార వక్రరేఖ వచ్చింది. క్వశ్చన్ ఏమంటాడంటే,
పుటాకార వక్రరేఖ అనేది ఏదైతే ఉందో ఈ పుటాకార వక్రరేఖ ఏ సందర్భంలో వస్తుంది అని అడుగుతాడు. ఏ సందర్భంలో వస్తుంది అంటే మీరే చెప్పండి, నేను చెప్పడం కాదు, మీరే ఓన్గా చెప్పండి. ఇప్పుడు నేను మీ చార్ట్ చూస్తా, మీ మెసేజ్లు చూస్తా, ఈజీగా ఉన్న అంశాన్ని చదివేటప్పుడు క్రమక్రమంగా మన దక్షత పెరుగుతుంటుందా, హార్డ్గా ఉన్నటువంటి అంశం చదువుతప్పుడు క్రమక్రమంగా మన దక్షత అంటే క్యాలిబర్ ఇంకా చదవడం క్యాపబిలిటీ పెరుగుతుందా, ఈజీగా ఉన్నది చదివితే పెరుగుతుందా, హార్డ్గా ఉన్నది చదివితే పెరుగుతుందా అంటే మనము చదివేటువంటి ఒక అంశం ఈజీగా ఉంటే కాలగమనంలో వక్రరేఖ పైకి ఉద్ధరించబడుతుంది. ఇట్స్ వెరీ క్లియర్. హార్డ్గా ఉన్నది చదివితే కాదు. ఇది ఒకటో అంశం అయిపోయింది. ఇక మరి రెండో అంశం ఏంటిది సార్ ఇక్కడ అని అంటే గతములో మనకు జ్ఞానం, గతంలో ఆల్రెడీ కొంత దాని మీద నాలెడ్జ్ ఉన్నది చదివితే క్రమక్రమంగా అభ్యాసం వక్రరేఖ పెరుగుతుందా, ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా ఇప్పుడే ఫస్ట్ టైం చదువుతున్నాం అనుకుంటే పెరుగుతుందా? ఈ రెండిట్లో మీరు ఆన్సర్ ఇవ్వండి. గతంలో నాలెడ్జ్ ఉన్నదా, ఏమాత్రం నాలెడ్జ్ లేదా? ఓకే, గంగిరెడ్డి ఆనంద్, గతంలో నాలెడ్జ్ ఉన్నటువంటిది చదివితే, ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నది చదివితే మనది ఉద్ధరించబడుతుంది. ఇదొకటి. ఇక పోతే ఆసక్తికరంగా నవ్యత్వంతో కూడినటువంటిది, నవ్యత్వం అంటే కొత్తదని కాదు అర్థం, ఒక కొత్త పోకడ, సృజనాత్మకంగా, వెరైటీగా, ఆసక్తిగా నవ్యత్వంగా ఉన్నది చదివితే పెరుగుతుందా, లేదనుకుంటే బోర్ ఫీల్ ఉన్నటువంటి దాన్ని, లేదు పాత చింతకాయ పచ్చడే ఇదంతా అన్నట్టున్నప్పుడు పెరుగుతుందా అనేది మీరు ఏ బి. ఆసక్తిగా ఉన్నప్పుడు ఉద్ధరించబడుతుందా లేదా ఇట్లా ఉద్ధరించబడుతుందా? ఎస్. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో బిట్ ఏమొస్తుందంటే మిమ్మల్ని ఎంత చక్కగా ప్రిపేర్ చేస్తున్నాం మనం అంటే ఇది క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఏమేమైందంటే పుటాకార వక్రరేఖ ఈ క్రింది ఏ సందర్భంలో ఏర్పడుతుంది అని అడుగుతాడు. అడిగి ఒకటి తేలికైన అంశము, గతంలో చదివిన అంశం, ఆసక్తి కలిగిన అంశంలా, లేదనుకుంటే కఠినమైన అంశము, అంత కొత్తదనము లేని అంశము, ప్రీవియస్ నాలెడ్జ్ లేని అంశమా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు మీరు ఏమేమైతే ఆన్సర్ చేసిరో అవన్నీ గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు ద అబౌవ్ పాసిబిలిటీస్ వాట్ we are discussed just before, in those all cases the concave learning curve will be raised. ఇక్కడ ఉన్నటువంటి పుటాకార వక్రరేఖ ఇంతసేపు మనం చెప్పిన సందర్భంలో ఉద్ధరించబడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ ది కుంభాకార వక్రరేఖ. కుంభాకార వక్రరేఖ ఎట్లుంటుందంటే ప్రారంభంలో ఓకే కానీ కాలగమనంలో డౌన్ఫాల్ అవుతుంది. ఎక్స్ అక్షం మీద కాలం, వై అక్షం మీద అభ్యసన దక్షత, ఇందులో డౌటే లేదు. అభ్యసన దక్షత డౌటే లేదు. ఇదేం సార్ అంటే ఇదేందనేది నన్ను అడగడం కాదు, ఇప్పుడు సేమ్ ఇంతకుముందు చెప్పిందే మీరు చూసుకోండి. ఇంకా కాలంతో పాటు ఇది తగ్గింది, అభ్యసన దక్షత తగ్గింది అంటే ఆసక్తి లేని విషయమైనా అయి ఉండాలి, పూర్వజ్ఞానం లేని విషయమైనా అయి ఉండాలి, లేదనుకుంటే ఇది చాలా హార్డ్గా ఉన్న విషయమైనా అయి ఉండాలి, లేదా బోర్ ఫీలింగ్ కలిగించే అంశమైనా అయి ఉండాలి. ఇన్ అబౌవ్ ఆల్ దీస్ కేసెస్ ఈ కాన్వెక్స్ అనబడేటువంటి ఈ యొక్క లెర్నింగ్ కర్వ్ ఏర్పడుతుంది. దీంతో ఇక్కడ అభ్యసన దక్షతలో ఇది పుటాకార వక్రరేఖ అయితే ఇది కుంభాకార వక్రరేఖ. నేను జనరల్గా చెప్తుంటాను పుటాకార కుంభాకార అంటే గుర్తుపెట్టుకునేది తెలియను అంటే మ్యాథ్స్ వాళ్ళకి తెలుసు, కానీ పుటాకారం అంటే ఇట్లుంటుంది, ఇట్లా క్రమంగా వస్తుంది, ఇట్లుంటుంది అంటే ఒక మనం పగలగొట్టిన కొబ్బరి చిప్ ఎట్లనైతే ఉంటుందో డౌన్ఫాల్, అది పుటాకారం. అలా కాకుండా అదే కొబ్బరి చిప్ అని బోరిస్తే ఇట్లుంటుంది కదా, ఇది కుంభాకారం. సో ఇది కుంభాకారం, ఇది పుటాకారం. ఆ విధంగా మీరు ఇమాజిన్ చేసుకుంటే ఎగ్జామ్ హాల్లో ఏదైనా పొరపాటు జరిగేదానికి కూడా ఛాన్స్ అనేది ఉండదు. ఇక్కడికి ఒక అంశంతో కూడినటువంటి చర్చ అయిపోయింది. మరి నెక్స్ట్ ఆఫ్టర్ మనం మాట్లాడబోయే ఇంకొక వక్రరేఖ ఉంది, అది అదే కీలకమైన వక్రరేఖ. ఏమిటి ఆ వక్రరేఖ అంటే మరి చూద్దాం. అసలు వక్రరేఖ అసలు గుణం ఇది, ఎక్స్ అక్షం
ఇది y-అక్షం. వక్రరేఖ అనబడేటువంటిది ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వక్రరేఖలో మనం ఏం తీసుకుంటున్నాం తల్లి అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ. మరి ఏ అనేది ఏంటిది సార్ అని అడిగితే దిస్ ఈజ్ ప్రారంభ స్ఫూర్తి. ప్రారంభ స్ఫూర్తి. ప్రారంభ స్ఫూర్తి. ప్రారంభ స్ఫూర్తి అంటే స్టార్టింగ్ ఏదైతే నువ్వు ఒక ఏ అంశమైనా సరే ప్రారంభంలో ఉత్తేజం ఎక్కువ ఉంటుంది. ఏ పనిలోనైనా సరే స్కూల్కి వెళ్ళిన కొత్తలో పిల్లలు చదివినంతగా మధ్యలో ఉండదు. కట్ చేస్తే ఇకపోతే నెక్స్ట్ది జీవితమైన ఒక కొత్త ఇప్పుడు ఉన్న మన యూట్యూబ్ కూడా ఉంది. కొత్తగా ప్రారంభ స్ఫూర్తితోటి ఉంది. కొన్ని రోజుల తర్వాత దేనికైనా వర్తిస్తుంది, దీనికి దానికని కాదు, దేనికైనా వర్తిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒడిదుడుకులు. ఒడిదుడుకులు అంటే నాకు కలిగే ఒడిదుడుకులు ఉంటాయి. ఎట్లుంటాయి ఆ ఒడిదుడుకులు అంటే వృద్ధి చెందుతున్నప్పుడు ప్రెషర్స్ వస్తుంటాయి. మాన్యువల్గా వ్యక్తుల నుంచి వస్తుంటాయి, ఆర్థిక పరంగా వస్తుంటుంటాయి, లెక్చరర్స్ నుంచి వస్తుంటుంటాయి, అన్ని రకాలుగా వస్తుంటాయి. మరి వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేసుకుంటాం అంటే దాన్ని నెగ్గాలి. దాన్ని నెగ్గడమే మనం చేయాల్సిన పని, కష్టమైనా కూడా. మూడవది పీఠభూమి దశ. పీఠభూమి దశ అంటే ఏంటిది సార్ అంటే అసలు ఒక దశలో ఆగిపోయిందా అనిపిస్తుంది, డెవలప్మెంట్ ఆగిపోయిందా ఏంది అనిపిస్తుంది. తర్వాత ద్వితీయ స్ఫూర్తి అంటే లేదు, మళ్ళీ మనం ఎక్స్ట్రా ఎనర్జీ తీసుకొని మళ్ళీ ముందుకు ప్రయాణిస్తాం. ద్వితీయ స్ఫూర్తి. ఎంత ప్రయత్నించినా కూడా నేనైతే కొలంబియా యూనివర్సిటీ వాళ్ళకైతే క్లాసులు చెప్పలేను, లేకపోతే మన ఇలినాయిస్ యూనివర్సిటీ వాళ్ళకు క్లాసులు అయితే చెప్పలేను. ఎవరికి చెప్పినా తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి చెప్తాం. ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు స్టార్ట్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ నా లక్ష్యమే అది. ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ మనం నార్త్ లెవెల్లో కూడా ఇంగ్లీషు ఒకటి రిలీజ్ చేస్తే టెట్ ఇంగ్లీష్ మీడియం ఎక్కడెక్కడో సెంట్రల్ ఇండియా మొత్తం నేషనల్ లెవెల్లో వింటారు. అలాంటి ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన వీడియోలు చేసిన రోజే నా యొక్క సక్సెస్కి ఒక ప్రాతినిధిగా నేను తీసుకుంటున్నాను. నా లక్ష్యం అది పెట్టుకుంటున్నాను. అయితే నా శరీరార్థ అంతేగాని అంతకుమించి జపాన్, జర్మనీ అయితే పోలేం. అంటే మనిషి ఎప్పుడు కూడా లక్ష్యాలు నిర్ణయించుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడు అభ్యసన వక్రరేఖలో నీకు వచ్చే క్వశ్చన్స్ ఏమొస్తాయంటే మొత్తం ఎన్ని దశలలో జరుగుతుంది అంటాడు. అన్నప్పుడు 1 2 3 4 5. నెక్స్ట్ ఇదే బొమ్మ గీస్తాడు. సి దేనిని సూచిస్తుంది, బి దేనిని సూచిస్తుంది అంటాడు. ఇది రెండో రకమైన క్వశ్చన్. నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడుగుతాడు తల్లి అని అంటే మరి అభ్యసనం ఎక్కువ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఇది. అభ్యసనం ఆగిపోయే దశ ఏది అంటాడు. అభ్యసనం ఆగిపోయే దశ ఏది అంటాడు. శారీరక హద్దు దగ్గర అభ్యసనం ఆగిపోతుంది. ఇక్కడి నుంచి వృద్ధి చెందదు, ఇక స్టాప్ అవుతుంది. కానీ మరి పీఠభూమి దశల సార్ అంటే ఇక్కడనే మీరు ఏది టెక్నికల్ పాయింట్ ఉందో దాన్నే చూడాలి. ఆగిపోయిన భ్రమ కలిగిస్తుంది. ఎగ్జామ్లో కూడా అదే బిట్టిస్తాడు. ఆగిపోయినట్లు అభ్యసనం ఆగిపోయినట్లుండే దశ ఏది అంటే పీఠభూమి దశ. ఆగిపోదు. ఉదాహరణకి ఎట్లుంటుందంటే అడవిలో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి ప్రారంభంలో బాగా పరిగెత్తగలుగుతాడు. కొద్ది దూరం పరిగెత్తితే ఏం పరిగెత్తలే అనుకుంటాడు. ఆ తర్వాత అబ్బో నాతోటి కాదురా నాయన కొద్దిసేపు కూర్చుంటా అంటాడు. కానీ అప్పటికి అడవిలోనే ఉన్నాడు. ఇక నువ్వు బయటకు వెళ్ళలేదు, మరి భయం అవుతుంది కదా, బయటకు వెళ్ళాలి. మళ్ళీ ఎక్స్ట్రా ఎనర్జీ తీసుకొని పరిగెత్తుతాడు. ఎంత పరిగెత్తినా ఒక శారీరక హద్దు అయితే ఉంటుంది. అక్కడ కొద్దిసేపు ఆగి కూర్చున్నంత మాత్రాన అయిపోయినట్టు కాదు, అది ఆగిపోయినట్టుండే దశ. ఇది ఆగిపోయే దశ. కట్ చేస్తే పీఠభూమి తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఏమొస్తాయి, వెరైటీ క్వశ్చన్స్ చూడండి. వెరైటీగా ఉంటుంది. మన క్లాస్ సేమ్ అనిపిస్తుంది బయట ఈడ, కానీ కొన్ని పాయింట్స్ వెరీ వెరీ లాజికల్ పాయింట్స్ ఉంటాయి. ఎన్ని దశలు అంటేనేమో 5 దశలు. పీఠభూమి దశ దేనిని సూచిస్తుంది అంటాడు. ద్వితీయ స్ఫూర్తి ఏదంటాడు. బొమ్మ గీసి ఏదైనా అడగవచ్చు, ఒక సీనే కాదు, ఏ బి డి ఈ ఏదైనా అడగవచ్చు. ఇది పెద్ద అంశం కాదు. ఇకపోతే నెక్స్ట్ ఆఫ్టర్ ఏం తల్లి అంటే ఇక్కడ మిమ్మల్ని అభ్యసన వక్రరేఖలో ఎన్ని పీఠభూములు ఉంటాయి అంటాడు. అభ్యసన వక్రరేఖలో ఎన్ని పీఠభూములు ఉంటాయి అంటాడు. ఇది ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఎన్ని పీఠభూములు అంటే మనం బొమ్మ చూసినాం కాబట్టి 90% ఆఫ్ పీపుల్ సెలెక్ట్ ద ఆప్షన్ 1 అనే అంటారు. పీఠభూమి ఒకటే ఉంటుంది అనుకుంటారు. కానీ
కానీ ఒక వ్యక్తి యొక్క నిర్లక్ష్యము వల్ల, అంటే తనకు అటెన్షన్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, నిర్లక్ష్యం వల్ల లేదనుకుంటే తనలో ఉన్న వ్యక్తిగత అసమర్థత వల్ల లేదు అంటే అతనికి ఎదురయ్యేటువంటి భారీ ఆటంకాల వల్ల ఓకే, లేదనుకుంటే సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఏ కారణం వల్లనైనా ఈ పీఠభూములు మళ్ళీ ఏర్పడతాయి. ఎగ్జామ్లు అదే అడతారు, అసలు పీఠభూమి ఎందుకు ఏర్పడుతుంది అంటే, ఇవే రీజన్స్, దేనికైనా ఇవే రీజన్స్. పీఠభూమి ఒకసారి ఏర్పడ్డా అదే కారణం, మళ్ళీ ఏర్పడ్డా అదే కారణం. ఏం కారణాలు అంటే నెగ్లిజెన్సీ. ఏముంది, నేను ఈజీగా చదవగలుగుతా అనుకుంటారు కొంతమందికి కేపబిలిటీ ఉండదు, అసమర్థత, చదివే విధానం తెలియదు, ఇబ్బంది పడతారు. మూడవది భారీ ఆటంకాలు, చదువుదామనుకొని ప్రిపేర్ అవుతున్న ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంటుంది అట్లా. నెక్స్ట్ మార్గదర్శకత్వం, సరిగ్గా చెప్పేటోళ్ళు లేరు, కోచింగ్లు లేవు, ఆఫ్లైన్లు లేవు, ఆన్లైన్లు లేవు, ఇలాంటి యూట్యూబ్లు తీసుకునే డబ్బులు లేవు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎన్నో బాధలు పడేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ వల్ల, అందుకోసమే కదా వాళ్ళకి సహకరించడమే నా ప్రధాన ఉద్దేశం. ఇలాంటి విధానాల వల్ల పీఠభూమి దశలు ఏర్పడతాయి. ఈ పీఠభూమి దశ నుంచి బయటికి మళ్ళీ వచ్చినప్పుడు ద్వితీయ స్ఫూర్తి ఉండదు. ప్రతిసారి ఒకటవ పీఠభూమి వచ్చినప్పుడు ద్వితీయ స్ఫూర్తి ఉంది, ఎందుకంటే ప్రారంభ స్ఫూర్తి ఫస్టే ఉంటుంది. ఊకే వస్తే దాన్ని ప్రారంభం ఎందుకంటారు, ఫస్ట్ వస్తేనే ప్రారంభ స్ఫూర్తి అంటారు. మళ్ళీ పీఠభూమి తర్వాత మళ్ళీ శక్తి తెచ్చుకోండి కాబట్టి ద్వితీయ స్ఫూర్తి. ఇక్కడ నువ్వు లాజిక్ గమనించాలి, ఒకటవ పీఠభూమి తర్వాత వచ్చేది ద్వితీయ స్ఫూర్తి, రెండవ పీఠభూమి తర్వాత వచ్చేది తృతీయ స్ఫూర్తి, మూడవ పీఠభూమి తర్వాత వచ్చేది చతుర్స్ఫూర్తి, తొక్కల స్ఫూర్తి, ఏదో ఒకటి ఉంటుంది. అంటే దీనిని బట్టి ఎప్పుడు పీఠభూమి అడిగినా పీఠభూమి నెంబర్ కంటే ఎక్స్ట్రా ఉన్న నెంబరే మనకు టార్గెట్గా పెట్టుకోవాలి. ఒకవేళ ఎగ్జామ్లు అడిగితే ఒక వ్యక్తి తన లక్ష్య సాధనలో 4వసారి పీఠభూమి ఎదుర్కొంటున్నాడు, అతను ఎన్నవ స్ఫూర్తి వైపు ప్రయాణిస్తున్నాడు అని అడిగితే 5వ స్ఫూర్తి అవుతుంది. సో అలా అడుగుతాడని నేను అనుకుంటలేను, అడిగితే అది లెక్క. సో దీనితోటి ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, రెండవది మన జీవితకాలం ఉపయోగపడుతుంది. అంటే జీవితంలో మనం చేస్తున్నప్పుడు కష్టాలు, ఇబ్బందులు, ఒత్తిళ్ళు అనేకం వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు చంచల్య దశ స్టార్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి మనం. ఇప్పుడు ఉద్యోగం వస్తుంది మీ అందరికీ, నేను ఎప్పుడు మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడాలి, మీ అందరికీ ఉద్యోగం వస్తుంది, నో డౌట్ ఇట్ ఆల్. మరి ఉద్యోగం వచ్చిన తర్వాత ఈడికే అయిపోలేదు, జీవితం చాలా ఉంటుంది. అప్పుడు కూడా ఒత్తిళ్ళు వస్తాయి, అప్పుడు కూడా ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఈ మార్గదర్శకత్వం ఉండదు. అయినా సరే దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఒకవేళ పీఠభూమి ఏర్పడ్డా పీఠభూమే రాకుండా చూసుకోవాలి. ఒకవేళ పీఠభూమి వచ్చినా గొప్పవాళ్ళు ఎట్లా ఎదుర్కోవాలంటాడు, పీఠభూమి వస్తే ఎట్లా ఎదుర్కోవాలంటాడు. ఎట్లా ఎదుర్కోవాలంటే మనం అంతర్గత ఆలోచన శక్తి పెంచుకోవాలి, అంతర్గత ప్రేరణా శక్తి పెంచుకోవాలి. మరి గొప్పవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఆల్రెడీ విజయం సాధించిన వాళ్ళ యొక్క గైడెన్స్, ఇంటర్వ్యూలు చూడాలి. నెక్స్ట్ తన లక్ష్య సాధనలో సంకల్పం స్ట్రాంగ్ ఉండాలి, వెనకాడుగులు వేసే పరిస్థితులు ఉండకూడదు. మరి ఇవన్నీ కూడా దేనిని తెలియజేస్తాయంటే మరి మీరే ఆన్సర్ ఇస్తున్నారు. ఇక్కడితోటి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ టుడే హియర్. ఇప్పుడు చాలా క్లియర్, అభ్యసన వక్రరేఖ గురించి ఇంత క్లారిటీగా ఈవెన్ మీకు టెక్స్ట్ బుక్లో ఉండదు, ఇంకా దేంట్లో కూడా ఉండదు. ఐ హోప్ దట్ యు అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా, అభ్యసన వక్రరేఖ అంటే ఎక్స్ అక్షంపై కాలాన్ని, వై అక్షంపై అభ్యసన దక్షతను తీసుకొని గీసేటువంటి వక్రరేఖ. మరి ఈ అభ్యసన వక్రరేఖ ఈ క్లాస్ అయిపోయాక పిఐ ఉంటుంది, మళ్ళీ అలర్ట్ ఉండండి, వెంటనే స్టార్ట్ అవుతుంది అభ్యసన వక్రరేఖ. మరి ఈ అభ్యసన వక్రరేఖ అనేది ఏదైతే ఉందో మరి దీని లోపల పుటాకార వక్రరేఖ ఉంది, కుంభాకార వక్రరేఖ ఉంది. నెక్స్ట్ ఈజీగా ఉన్న అంశం చదివేటప్పుడు వచ్చేది పుటాకార వక్రరేఖ, కఠినంగా ఉండేటువంటి అంశం చదివేటప్పుడు వచ్చేది కుంభాకార వక్రరేఖ. మరి అభ్యసనం ఆగిపోయినట్లుండే దశ పీఠభూమి దశ, అభ్యసనము ఉన్నత స్థితికి చేరేది శారీరక హద్దు దశ. ఎంత ప్రయత్నించినా అభ్యసనం ముందుకు పోంది కూడా ఎక్కడంటే శారీరక హద్దే. మరి ఈ విధంగా ఎందుకు పీఠభూమి ఏర్పడుతుంది అంటాడు, తన జీవితంలో కూడా ఒక వ్యక్తి ఎంత ఎదగాలనుకున్నా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే అదే రాసిన అక్కడ బోర్డు మీద, 1 నిర్లక్ష్యం, 2 మార్గదర్శకత్వం లేకపోవడం, తగిన ప్రేరణ లేకపోవడం, ఒత్తిళ్ళు ఉండడం, తగిన సమర్థత లేకపోవడం,
ఇవన్నీ ఉంటాయి నిజ జీవితంలో ప్రతి వ్యక్తికి ఉంటాయి. ఇప్పుడు నేను కూడా ఉన్నా, ఒక డిగ్రీ చేస్తున్నా, ప్రతి సంవత్సరం ఒక డిగ్రీ చేస్తూనే ఉంటాను. నేను ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ సైకాలజీ నడుస్తుంది. దాంట్లో కొన్ని ఆటంకాలు వస్తాయి, కష్ట నష్టాలు వస్తాయి, కొన్నిసార్లు ఇతరుల సహకారం తీసుకుంటాం, గెట్ ఆన్ అవుతుంటాం, అనేక రకాల అంశాలతోటి మనం ముందుకు వస్తుంటుంటాం. సరే, అది ఆ విధంగా ముందుకు వస్తాం. మరి ఎట్లా ఎదుర్కోవాలి దీన్ని అంటే ఇతరుల సహకారం తీసుకోవాలి, సలహాలు తీసుకోవాలి. మరి గతంలో జీవితంలో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, కొంత తెలివి తక్కువ వాళ్ళే ఓడిపోతారు అనుకోవద్దు. తెలివి బాగా ఉన్న వాళ్ళు ఓడిపోతారు. మంచి మంచి బ్యాంక్ మేనేజర్లు ఫెయిల్ అవుతారు, డిఎస్పీలు డీజీపీలు లైఫ్లో ఫెయిల్ అవుతారు. మరి ఆ విధంగా తీసుకుంటే మంచి క్లెవర్ స్టూడెంట్స్ కూడా జాబ్లలో సెటిల్ కాకుండా తిరుగుతుంటారు. ఎందుకు జరుగుతుంటుంది ఇది జీవితంలో అంటే బికాజ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ద అలర్ట్నెస్. జీవితం మీద ముందస్తు ఒక ప్రణాళిక, అప్రమత్తత లేకపోవడం, తనకున్న జ్ఞానమే ఇది జీవితానికి పనికొస్తుంది అనుకోవడం. అలా ఎప్పుడు అనుకోవద్దు. మనకున్న జ్ఞానం అనేది మనల్ని ముందుకు తీసుకపోతే మనం ఉన్నతంగా ఉంటాం, ఎంతో ఉన్నతంగా. మరి కొన్నిసార్లు ఇబ్బంది ఎందుకు వస్తుందంటే సో వీ హ్యావ్ టు రెక్టిఫై వాట్ ద డిమెరిట్స్ ఇన్ అవర్ పర్సనాలిటీ. మనలో ఉన్న మైనస్లు కూడా స్వీయ మూల్యాంకనం, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ ఇక్కడికి క్లియర్ అయిపోయింది. ఇంకొక చిన్న బిట్ మాట్లాడతాం. సైకాలజీలో అభ్యసనం కంప్లీట్ అయిపోయి పిఐ స్టార్ట్ అవుతుంది. ఓకే, క్లియర్ ఆల్ కొడుతున్నాం. క్లియర్ ఆల్ ఒక్క విషయాన్ని చెప్పి అభ్యసన వక్రరేఖను క్లోజ్ చేస్తా. ఏంటిది అది అంటే ఇక్కడ ఏంటి తల్లి అంటే ఎక్స్ అక్షం, ఒక చిన్న మాట మాట్లాడి ఈ అభ్యసనం గురించి అయిపోతుంది. ఎక్స్ అక్షంకు సంబంధించి ఎక్స్ అక్షం మీద ఇంతకుముందే అనుకున్నాం కాలం అని, వై అక్షం మీద దక్షత అని. ఇది మారేది ఉండదు. ఎక్స్ అక్షం, వై అక్షం, అభ్యసన దక్షత, లెర్నింగ్ క్యాలిబర్. ఇక్కడ కూడా అంతే దక్షత ఉంది. ఈ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఒక వక్రరేఖ వచ్చింది, అలా కాకుండా ఇలా ఒక వక్రరేఖ వచ్చింది. ఎగ్జామ్లో కనుక అడిగి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ టూ కర్వ్స్, ఇక్కడ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఈ రెండింటి ఉద్దేశం ఏంది అని అడుగుతాడు. అంటే బొమ్మ ఇస్తాడు. ఈ బొమ్మ ఇచ్చి వాట్ దిస్ కర్వ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, ఈ యొక్క వక్రరేఖ ఏం చెప్తుంది అంటాడు. ఏం చెప్తుంది అంటే ప్రయత్నించినటువంటి ఏదైతే అభ్యసనం ఉందో, ప్రయత్నించిన అభ్యసనం ఏదైతే ఉందో అది ఆగకుండా విస్తారంగా ఎంత ప్రయత్నించినా ముందుకెళ్తలేదు. ఎంత ప్రయత్నించినా జీవితంలో డెవలప్మెంట్ లేదు. ఎంత ప్రయత్నించినా చదువుతున్న పాఠం ముందుకు పోతలేదు. ఎంత ప్రయత్నించినా సంగీతం నేర్చుకున్న వ్యక్తి ముందుకు పోవట్లేడు. ఎంత ప్రయత్నించినా తన జీవితం, తన యొక్క చదువు, తన సైకిల్ దొక్కుతుండే ఒక పిల్లగాడు ఎంత ప్రయత్నించినా వస్తలేదు. కానీ ఇది తప్పు. ఎగ్జామ్లో ఏమంటాడంటే ఈ విధంగా ఉన్న వక్రరేఖ అనేది తప్పు. ఎందుకంటే ప్రయత్నం చేసినప్పుడు ముందుకు వెళ్ళకుండా ఉండదు. కాబట్టి దట్ కర్వ్ ఈజ్ రాంగ్. మరి ఇది ఇక్కడ ఉన్నది రైటా అంటే ఇది అసలు ఆగకుంటే చాంచల్య దశ లేకుండా పోతూనే ఉంది అంటుండు. ఇది కూడా తప్పే. సో ఈ రెండు వక్రరేఖలు తప్పైన వక్రరేఖలే. ఆగకుండా ముందుకు వెళ్ళడం జీవితంలో సాధ్యం కాదు. అండ్ సెకండ్ థింగ్ రెండవ విషయం ఏమిటి అంటే ఎంత ప్రయత్నించినా ఆగిపోయి అట్లే ఉండడం అనేది కూడా కరెక్ట్గా. సో దీంతో మీకు ఇక్కడ సైకాలజీలో గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్నటువంటి అభ్యసనం అనే పాఠ్యాంశాన్ని దిగ్విజయంగా మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాం. ఓవరాల్గా మనకు అభ్యసనం అనే అంశం మళ్ళా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అభ్యసనం యొక్క నిర్వచనం, లక్షణాలు గుర్తు చేసుకుంటున్నారు. లక్షణాలు ఏమున్నాయి అనేది లక్షణాలు బుక్ కూడా వస్తుంది త్వరలో. ఒకవేళ మీకు మెటీరియల్ అందుబాటులో లేకపోతే పుస్తకం వస్తుంది. గతంలో ఆల్రెడీ పుస్తకం ఉన్న వాళ్ళకి మళ్ళీ పుస్తకం అవసరం లేదు. ఒకవేళ కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేస్తే పోస్టర్లో పంపిస్తాం. నిర్వచనం, లక్షణాలు మాట్లాడినాం. అభ్యసన రకాలు శాబ్దికన అశాబ్దికన అది మాట్లాడినాం. ఆ తర్వాత వచ్చేసి మనం ఇంకేం డిస్కషన్ చేసినాం తల్లి అంటే అభ్యసన సిద్ధాంతాలు మాట్లాడినాం. విత్ ఎక్స్పెరిమెంట్స్ తోటి అన్నీ క్లియర్గా మాట్లాడినాం. అభ్యసన బదలాయింపు అనేటువంటి అంశం మాట్లాడినాం. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు, సమరూప మూలకాలు, సాధారణీకరణం మాట్లాడినాం. ఈరోజు అభ్యసన వక్రరేఖ గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడినాం. 12 నుంచి 14 మార్కుల వెయిట్ ఉన్నటువంటి ఈ యొక్క చాప్టర్ను
విత్ ఎగ్జాంపుల్స్ తోటి అప్లికేషన్స్ తోటి మాట్లాడినాం. త్వరలో అప్లికేషన్ క్వశ్చన్స్ తోటి ర్యాపిడ్ రివిజన్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా నేను. మరి ఆ క్వశ్చన్స్ ఏవైతే అప్లికేషన్ క్వశ్చన్కి సపరేట్ ఫోల్డర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అందరు చాలామంది అడుగుతున్నారు అప్లికేషన్ క్వశ్చన్. మొదలు మీరు థియరిటికల్గా సక్సెస్ కాండి, దెన్ ఆఫ్టర్ వి గో ఇన్ టు ది అప్లికేషన్ ఓరియంటెడ్. ఇక్కడికి అభ్యసనం అనే పాఠ్యాంశం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం అంటే సైకాలజీ. అరే ఏం సార్ అప్పుడే అయిపోయింది అంటే, సైకాలజీ క్లాస్ ఈ రోజుకి అయిపోయింది. ఎందుకు ఈరోజు సైకాలజీ క్లాస్ అయిపోయిందంటే మనకి ఇంకా కొత్తది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏ పాఠము అంటే అది మూర్తిమత్వం కావచ్చు, శిశు వికాసం. మూర్తిమత్వం కూడా అయిపోయింది మీకు. అభ్యసనం అయిపోయింది. నెక్స్ట్ శిశు వికాసాన్ని స్టార్ట్ చేసుకుంటాం. ఆ శిశు వికాసం లోపల ఒక్కొక్క అంశాన్ని పరిపక్వత, పెరుగుదల, వికాస నియమాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. చాలా సిద్ధాంతాలు శిశు వికాసంలోనే ఉన్నాయి. అవన్నీ మనం మాట్లాడుకుంటాం. అవన్నీ ఇన్ డీటెయిల్డ్గా డిస్కషన్ చేస్తాం. కాబట్టి ఇక్కడికి సైకాలజీ క్లాసును క్లోజ్ చేసి నెక్స్ట్ ఆఫ్టర్ అంటే పిఐ క్లాసుల్లోకి మనం ప్రయాణిస్తున్నాం. ఒక 5 minutes మాత్రమే బ్రేక్ తీసుకోండి. తర్వాత మీకు వెంటనే క్లాస్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఏమనంటే మిశ్రమ వక్రరేఖ అన్నారు. మిశ్రమ వక్రరేఖ అంటే ఎస్సాకారపు వక్రరేఖ, సిగ్మాయిడ్ వక్రరేఖ అంటాం. ఇది ఎట్లుంటుందంటే ఇది పాసిబిలిటీస్ కాదు, కానీ అంశాన్ని సూచిస్తాడు అంతే. అంటే ఫస్ట్ అభ్యసన వక్రరేఖ అనేది పెరుగుతుంది, క్రమంగా తగ్గుతుంది. దీనిని ఎస్సాకారపు వక్రరేఖ అంటాం. దీన్నే సిగ్మాయిడ్ వక్రరేఖ అంటాం. దీనిని కుంభాకార, ఫస్ట్ పుటాకార. ఇది ఫస్ట్ తగ్గింది పుటాకార, తర్వాత పెరిగింది. ఫస్ట్ పెరిగింది, తర్వాత తగ్గింది. దీన్నే పుటాకార కుంభాకార వక్రరేఖ అంటాం. సో మిశ్రమ కాదు, దాని పేరు సిగ్మాయిడ్ వక్రరేఖ లేదా పుటాకార కుంభాకార వక్రరేఖ అంటాం. ఇది ఒక వక్రరేఖ. ఇక కొంతమంది ఏం చేశారు, క్వశ్చన్స్ అడగండి సార్ అంటున్నారు. నేను ఎందుకు దీని మీద క్వశ్చన్స్ ఏం చేయాలంటే అప్లికేషన్ ఏం లేవు. సరే క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం, మీరే చెప్పండి. ఒకటి, అభ్యసన వక్రరేఖలో y, x అక్షాలపై వరుసగా తీసుకోవలసినవి డాష్. ఓకే, ఒకటి కాలం దక్షత, 2 దక్షత దానం, 3 కాలం ఏం తీసుకుంటాం అలసట, 4 దక్షత కాలం అంటాడు. ఇది ఒక క్వశ్చన్. రెండవ క్వశ్చన్, సుధీర్ అనే విద్యార్థి బస్సులో ప్రయాణించేటప్పుడు ప్రారంభంలో అమ్మ ఇచ్చిన భౌతిక శాస్త్ర పుస్తకాన్ని ఇక్కడ ఒకటి తీద్దాం. ప్రారంభంలో సుధీర్ అను విద్యార్థి బస్సులో ప్రయాణించేటప్పుడు ప్రారంభంలో తనకిష్టమైన భౌతిక శాస్త్ర పుస్తకాన్ని చదువుతున్నాడు. కానీ బస్సులో కూడా చదువేంటని బలవంతంగా కథల పుస్తకాన్ని వాళ్ళ అమ్మ ఇచ్చి చదవమన్నది. అయినా ఈ రెండు సందర్భాలలో వరుసగా కలిగే వక్రరేఖలు డాష్. ఒకటి కుంభాకార పుటాకార, 2
పుటాకార కామ కుంభాకార. 3 వృత్తాకార కామ నిరాకార. 4 చెప్పలేము. సరే ఓకే, నేనే దీని యొక్క ఆన్సర్స్లోకి వస్తున్నా, ఆన్సర్ ఏందనేది చర్చలోకి వస్తున్నా. మరి ఇక్కడ తీసుకుందాం. వై కామ ఎక్స్ అక్షం అన్నాడు, నేను కాలం కామ దక్షత అని చెప్పిన, ఎక్స్ అక్షంపై కాలం అన్నా, కానీ ఫస్ట్ వై ఇచ్చాడు కాబట్టి దక్షత కామ కాలం ఆన్సర్ అవుతుంది. దక్షత కామ కాలం ఆన్సర్. రెండవది, సుధీర్ అనే విద్యార్థి బస్సులో ప్రయాణించేటప్పుడు జనరల్గా కథల పుస్తకం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, కానీ ఇక్కడ వీడు రివర్స్ ఉన్నాడు. అంటే వాడు పుస్తకాల పురుగు ఉంటాడు, వానికి బాగా పుస్తకాల మీద విపరీతమైన పిచ్చి ఉంటుంది. తనకి ఇష్టమైన భౌతిక శాస్త్ర పుస్తకం అన్నాడు, ఇష్టం అని ఫస్టే అన్నాడు కాబట్టి ఇష్టం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి పుటాకార, ఇష్టం లేనటువంటి దాన్ని బలవంతంగా తల్లిచ్చింది కాబట్టి కుంభాకార. హియర్ ద ఆన్సర్ ఈజ్ పుటాకార కుంభాకార అంటే 2. ఏ ఆన్సర్ చేస్తే కరెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ 4, 2 అనేటువంటి ఆన్సర్ని ఎవరైతే చేస్తారో అది కరెక్ట్ అవుతుంది. మరి శివ అంటోడు చేసిండు, ఇది ఇంకెవరు అనిత 4, 2, వీరేశం గారు చేసిండు, ఈడోడు రాము 4, 2, ఆర్ఆర్జీ 4, 4, 4 ఎట్లయిందిరా గాడిది చెప్పలేమని రాసినాం. రాజేషు 2, 4, 2, కేసడి స్వప్న 4, 2, రాము 2. ఒకటే సింగిల్ ఆన్సర్ ఇస్తే ఎట్లనే. ఓకే, హియర్ you have given different type of answers. Most of the people you said the correct answer, that 4 and 2 is the correct answer. ఓకే, బ్లండర్ చేయొద్దండి, ఎప్పుడైనా బ్లండర్ చేయొద్దు. చెప్పలేమని పెట్టిన వెదవేవాడని నేను అడిగి, నువ్వు ఇక్కడ ఆ క్వశ్చన్కి ఎంత క్లారిటీగా ఉంది కదా, చెప్పలేమన్నాడు మధ్యలో వచ్చి ఉండాలి, లేకపోతే ఆయన పేరన్నా చెప్పలేమని ఉండాలి. మరి ఇక్కడితోటి మన డిస్కషన్ ఏమైపోయిందంటే, మిస్టేక్ చేయడం వేరు, నువ్వు ఆన్సర్స్లలో బ్లండర్ చేయడం వేరు. అంటే అర్థం ఏంటంటే రేపు ఎగ్జామ్లా ఇచ్చినప్పుడు కనీసం దగ్గర ఉండాలి. ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం పటాకులు ఇసురుతున్నాం, ఆ పటాకులు మీద పడకున్న దగ్గరలోనే పడాలి. కానీ ఆ పాకిస్తాన్లో పంచాయతీ అవుతుంటే నువ్వు పోయి తుర్కపిస్తాను లేకపోతే ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లో వేస్తే అసలు ఎటు పెట్టినట్టు నువ్వు తుపాకి అని అర్థం. సో ఓకే, అదే మరి ఆ సెన్స్ను గుర్తించాలి. అమ్మ ఇచ్చినప్పుడు ఏమన్నారు అక్కడ, మీరు స్టోరీ పుస్తకాలు కదా సార్ అన్నారు. ఎస్, స్టోరీ పుస్తకాలేనాయి, ఆ స్టోరీ పుస్తకాలే, కానీ అదొక డిఫరెంట్ సెన్స్ అనమాట. అదే ఒకవేళ అదే ఆన్సర్ అనుకుందాం, స్టోరీ పుస్తకాలే ఆన్సర్ అనుకుందాం. ఇంతకుముందు క్వశ్చన్లు ఏముంది, తనకు ఇష్టమైన అని ఉంది. తనకిష్టమైన భౌతిక శాస్త్రం అన్నాడు. ఇష్టమైన అన్నప్పుడు మీకు రూల్ ఏం చెప్పినా, ఇష్టమైనటువంటిది ఏది ఉన్నా పుటాకారం అని చెప్పిన, నేను పుటాకారం అని చెప్పిన, ఇది క్లియర్. మరి నువ్వు కథల పుస్తకం ఇష్టం అనేది లేదు, బలవంతంగా వాళ్ళు అమ్మిస్తే చదివిండు తప్ప తనకి ఇష్టం లేదు. కొంతమందికి చదవాలని ఉండదు కథల పుస్తకాలు, ఆయనకు లేదో ఉందో ఆడ మెన్షన్ చేయలేదు. మరి అటువంటి అప్పుడు ఏం చేయాలి, రెండోది కూడా పుటాకార అని ఉంటే అప్పుడు మీరు అన్నట్టు నేను కూడా ఓటేస్తాను, పుటాకార అని లేదుగా, అక్కడ పుటాకార కుంభాకార ఉందిగా. అందుకే అంటున్నా, ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టూడెంట్స్ ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చదవడం కాదు, ఎగ్జామ్ హాల్లో కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ చేయాలి. కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ చేస్తేనే కదా నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టేది, అందుకోసమే కదా నీకు ఇంతసేపు వివరించేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.